కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా వచ్చే భక్తులకు స్వామివారి మెట్ల మార్గంలో ఉన్నటువంటి శ్రీ యల్లమంద కోటయ్యకొండ విశ్వ బ్రాహ్మణ అన్నదాన సత్రంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రతి సంవత్సరం ఏర్పాట్లు చేస్తున్నారు. మహాశివరాత్రికి కమిటీ సభ్యులు అందరూ కూడా ప్రతి నిమిషం అందుబాటులో ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఎంతో మంది దాతలు ఇచ్చేటటువంటి సహాయంతో వారి పేరు మీద ఈ అన్నదానం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో సత్రం కమిటీ సభ్యులు అందరూ పాల్గొన్నారు. సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర పండుగగా ప్రకటించడం మనందరికీ కూడా ఎంత గర్వకారణం. ప్రభలు తిరునాళ్ళ వీటన్నిటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రత్యేకత కోటప్పకొండ ప్రత్యేకత సంతరించుకున్న దాంట్లో అతిశయోక్తి లేదు. ఆ మెట్ల పక్కన ఉన్నటువంటి ప్రముఖ పవిత్రమైనటువంటి ప్రదేశంలో విశ్వబ్రాహ్మణ ప్రముఖులు పూర్వీకులు ఈ యొక్క యల్లమంద కోటప్పకొండ విశ్వబ్రాహ్మణ అన్నసత్ర సంఘ ట్రస్ట్ని నిర్మించి దానికి ఇప్పటికి 1981 ట్రస్ట్ బోర్డు నియమించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది 3వ ట్రస్ట్ బోర్డుగా కొంతమంది సభ్యులుగా మేము చైర్మన్గా రావూరి కోటేశ్వరరావు గారు, వైస్ చైర్మన్గా వేగిపూడి రాధ గారు, మరి సెక్రటరీగా కొంకుపూడి కోటేశ్వరరావు గారు, సహాయ కార్యదర్శిగా పుష్పాడు సూరిబాబు గారు, ట్రెజరర్గా అంగల్గుందు సుశీలాను నేను బాధ్యతలు తీసుకొని ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహించడం మాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ భక్త మహాశైలకు మరిన్ని వసతులు చేకూర్చాలని చెప్పి ట్రస్ట్ బోర్డుకి భక్తులు ఎక్కడెక్కడి నుంచో కర్ణాటక, హైదరాబాదు అన్ని ప్రాంతాల నుంచి కూడా విరాళాలు పంపిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి సహకరిస్తున్న భక్త మహాశైలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై విశ్వకర్మ. ఈ కోటయ్యకొండ విశ్వబ్రాహ్మణ అన్నదాన సత్రం దాదాపు 60 సంవత్సరాల నుండి నిపుణీకృతంగా అభివృద్ధి చెంది ఈరోజు ఈ సత్రం స్థాయికి రావడానికి కారకులైన ప్రస్తుత పాలక వర్గాన్ని నేను ఎంతో అభినందిస్తున్నాను. వీళ్ళు ఇలాంటి కృషిని కొనసాగిస్తున్నారు. మిగిలినటువంటి అన్నింటికి కూడా ఆదర్శ మార్గంగా ఏర్పడుతూ ఈ చట్టాన్ని మహోన్నతమైన స్థాయికి తీసుకురావాలని కోరుకుంటున్నాం. మన వాళ్ళందరూ ఎలాంటి రెండవ ఆలోచన లేకుండా సత్రం యొక్క ఆర్థిక పరిస్థితి సహకారం ఈ సత్రం యొక్క ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆర్థికంగా నిర్మాణాత్మకమైన నిర్మాణాలు ఏర్పాటు చేయడానికి కూడా సహకరించాలని శ్రీ విశ్వబ్రాహ్మణ అన్నదాన సంఘ ట్రస్టు ఈ దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నది. నేను ఇక్కడ పూజారిగా 20 సంవత్సరాల నుండి చేస్తున్నాను. ఇప్పటికి చాలా వృద్ధి చేసుకుంటూ వచ్చారు. ఇంకా వృద్ధి కావాలని మరి సంఘం వారు చాలా శ్రమిస్తున్నారు. సంఘానికి మరి పెద్దవాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి కూడా అందరూ కూడా వస్తున్నారు. ఇక్కడ స్వామివారి కార్యక్రమాలన్నీ కూడా విజయంగా జరుగుతున్నాయి, చూస్తున్నారు, చాలా సంతోషపడుతున్నారు. అందరూ కూడా స్వామివారికి వారికి తగినంత పారితోషికం సమర్పించుకొని స్వామివారికి విరాళములు ఇచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క ప్రభుత్వ పాత్రలు కావాలి. అంతేకాదు ఇక్కడ కళ్యాణ మండపం తర్వాత ఇక్కడ విగ్రహాలు, రాతి విగ్రహాలు, విగ్రహాలు చేయించడానికి కూడా నిర్ణయం తీసుకున్నారు. కనుక ఆ విగ్రహాలకి, రాతి విగ్రహాలకి, తర్వాత స్వామివారి విగ్రహాలకి అందరూ కూడా సహకరించాలని, స్వామివారి యొక్క ఆశీస్సులు అందరూ పొందాలని మరీ నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి కమిటీ వారు ఇప్పుడు బాగా చేస్తున్నారు. అంతకుముందు ఉన్న కమిటీ వారు వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు కొత్త కమిటీ వచ్చింది. కొత్త కమిటీ వారు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి ఎంతో కృషిగా చేస్తున్నారు. అంతా ఆ భగవంతుడు ఈ కమిటీ వారిని మరియు ఇక్కడికి వచ్చే ప్రజలందరినీ కూడా అందరికీ కూడా సకల భోగవంతులు ఇచ్చి, అష్టైశ్వర్యాలు ఇచ్చి ఈ అన్నసత్రానికి అందరూ కూడా సహకరించవలసిందిగా
ఆ స్వామివారిని మనస వాచ కోరుకుంటున్నాను. కనుక ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉంటాయి. మనం అందరూ కూడా ఎంతో సంతోషంగా స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాల్సిందిగా మరీ కోరుకుంటున్నాను. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీ గోవిందమాంబ సమేత వేద బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై. గాయత్రి సమేత భగవానికి జై.